గుర్తు తెలియని వ్యక్తులను ఎందుకు పెట్టారు? ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తున్న అధికారులు చేస్తున్న ఈ పనికి ఎన్నికల కమిషన్కి ఏ బాధ్యత ఉండదా? ఈ ప్రశ్నలు ఎందుకు ఎన్నికల కమిషన్ అడగాలి కదా, అడుగుతున్నది కదా, తెలుగుదేశం అడుగుతున్నది కదా. అందువల్ల ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలి. ఒక శాసనసభ్యుడే ఈవీఎం పగలగొడితే ఎన్నికల ప్రక్రియ పైన విశ్వాసం పోతుంది కనుక అసలు సుయోమోటోగా ఎలక్షన్ కమిషన్ యాక్ట్ డిస్క్వాలిఫై చేయాలి, నువ్వు పోటీకి అనర్హుడు అని చెప్పి. సో అయితే వైసీపీ వాళ్ళ వాదన కూడా విచిత్రంగా ఉంది. వాళ్ళు ఏమంటున్నారు, ఆడ రిగ్గింగ్ జరిగిందన్న సమాచారం ఉండి ఆయన రిగ్గింగ్ను ఆపడానికి వెళ్ళి ఆ ఘటన జరిగింది అంటారు. వాళ్ళు కూడా ఘటన జరగలేదు అంటలేరు, ఎందుకంటే వీడియో బయటకు వచ్చాక ఘటన జరగడానికి అవకాశం లేదు. వాళ్ళ వాదన వీడియో ఎందుకు లోకేష్ ఎందుకు బయటపెట్టాడు, ఎన్నికల కమిషన్ ఎందుకు బయటపెట్టలేదు, లోకేష్ చేతికి ఎలా వచ్చింది, వాళ్ళ సాక్షులు కూడా మన కథనం చూసాం. సో ఆ వెబ్ కాస్టింగ్ కూడా చంద్రబాబు నాయుడు చేతిలోనే ఉంది అని. బట్ ఆ వీడియో లోకేష్కు ఎందుకు ముందొచ్చిందా, ఎన్నికల కమిషన్కి ముందొచ్చిందా, అది సెకండరీ. ఎందుకంటే మెటీరియల్ కేసుకు సంబంధం లేదు కదా. కేసు ఏంటి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను పగలగొట్టాడు, అది కేసు కదా. ఆ కేసును పక్కబెట్టి లోకేష్ ఎందుకు బయటపెట్టాడు అది తర్వాత చూద్దాం. ముందు వీడియో ఎట్లా లీక్ అయింది అనేది. వీడియో లీక్ అనేది కేసు కాదు, కేసు అనేది ఈవీఎం పగలగొట్టడు. సో అందువల్ల వైసీపీ మొదటి డిఫెన్స్ అది, ఈ వీడియో లోకేష్ చేతికి ఎట్లా వచ్చిందని. రెండవ డిఫెన్స్ ఏంటంటే రిగ్గింగ్ జరిగింది. రిగ్గింగ్ జరిగితే వెళ్ళి ఎమ్మెల్యే ఈవీఎంలు పగలగొడతారా? సో రిగ్గింగ్ జరిగితే నేను ఈవీఎంలు పగలగొడతా అంటే అది ఎక్కడ కరెక్ట్? రిగ్గింగ్ జరిగితే రీపోలింగ్ అడగాలి, రిగ్గింగ్ జరిగితే వెళ్ళి ప్రొటెస్ట్ చేయాలి, ఎన్నికల కమిషన్కి వెళ్ళాలి. రిగ్గింగ్ జరిగితే అభ్యంతరం చెప్పే ప్రక్రియ వేరు కదా. సో రిగ్గింగ్ జరిగిందని చెప్పి నేను ఈవీఎంలో పగలగొడతా అంటే అసలు అది ఏ రకంగా రాజకీయ డిఫెన్స్ అవుతుంది అనేది వైసీపీ చెప్పాలి. ఇక ఎన్నికల కమిషన్ సంగతి ఏంటి? ఇప్పుడు ఈ మొత్తం ప్రక్రియలో ఫస్ట్ కేసు పెట్టలేదు, గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నారు. తర్వాత వీడియో బయటకు వచ్చింది, వీడియో బయటకు వచ్చిన తర్వాత కేసు పెట్టారు. సో ఈ తాత్సారానికి ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ బాధ్యత వహించాలి. ఎందుకంటే తెలుగుదేశం ప్రతినిధి కూడా ఎన్నికల కమిషన్ అడుగుతున్నాడు, వేరే వాళ్ళు అడుగుతలేరు. నేను అందుకే ఉదాహరణ చెప్పాను, వల్లరామయ్య కూడా చీఫ్ సెక్రటరీకి రిప్రజెంట్ చేయలేదు, ఎన్నికల కమిషన్కి రిప్రజెంట్ చేశారు. ఎందుకంటే కౌంటింగ్ ప్రక్రియ అయ్యేంత వరకు కూడా ఎన్నికల కమిషన్ ఆధీనంలోనే అధికార వ్యవస్థ మొత్తం ఉంటుంది. అందులో ఈ సమయంలో తెలుగుదేశం నాయకత్వంలో కూటమి గెలుస్తుంది అని ఒక పబ్లిక్ టాక్ ఉన్న సమయంలో అధికారులు ఏకపక్షంగా ఉండరు. ఎందుకంటే వారికి కూడా ఒక ప్రభుత్వం మళ్ళీ వస్తుందన్నప్పుడు ఆ ప్రభుత్వానికి విధేయంగా ఉంటారు. ఈ ప్రభుత్వం రాదు అనే అనుమానం ఉన్నప్పుడు వాళ్ళు తటస్థంగానే ఉంటారు, లేదా వాళ్ళు ఎటువైపు వస్తారో నమ్మితే అటువైపు ఉంటారు. అందువల్ల ఈ వ్యవహారంలో సంపూర్ణమైన విచారణ జరిపి ఈ ప్రక్రియ బాధ్యులవుతున్న వ్యక్తి, ఎందుకంటే మా కళ్ళ ముందు కనబడుతున్నది కానీ మనం కాదుగా తీర్పులు చెప్పాల్సింది, వ్యవస్థ తీర్పు చెప్పాలి, దానిపైన చర్య తీసుకోవాలి. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇది ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ కాదు. టోటల్గా 19 చోట్ల ఈవీఎంలు పగలగొట్టారని కూడా వార్తలు వస్తున్నాయి. మరి 19 చోట్ల ఈవీఎం పగలగొట్టింది ఎవరు? పిన్నెల్లి వెళ్ళైతే 19 చోట్ల పగలగొట్టాడు కదా, 19 చోట్ల ఇందులో ఎక్కువ మాచర్లలోనే, కొన్ని మాచర్లలోనే అంటున్నారు. అసలు ముందస్తుగానే ఎందుకు చర్యలు తీసుకోలేదు ఎన్నికల కమిషన్ యంత్రాంగం అనేది క్వశ్చన్. మీకు మాచర్లలో ఇవాళ కాదు, మీకు లాస్ట్ టైం లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో కూడా పిన్నెల్లి వర్గం పైన ఈ ఆరోపణలు వచ్చాయి. ఎవరిని ప్రతిపక్షాలకు చెందిన వారిని నామినేషన్ కూడా ఏనియలేదని. సో ఈ ప్రాంతానికి ఫ్యాక్షన్ చరిత్ర ఉంది. మీరు ఇప్పుడు నాగార్జున సాగర్ దగ్గర మీరు గుంటూరులో ప్రవేశిస్తే, గుంటూరు జిల్లాలో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో మాచెల్ల నుంచి నరసరావుపేట వరకు పలనాడు ప్రాంతంలో ఫ్యాక్షన్ చరిత్ర ఇవ్వాలది కాదు కదా. మీరు 30 ఏళ్ళు 40 ఏళ్ళుగా మనం బాంబులు పేలుళ్ళు దాడులు ఇవన్నీ వింటున్నాం కదా. సో ఇక్కడ ఎవరు అధికారంలో ఉంటే వారిది పై చేయి ఉంటుంది. వైసీపీ అధికారంలో ఉంది కనుక ఆటోమేటిక్గా వైసీపీకి పై చేయి ఉంది, పిన్నెల్లికి పై చేయి ఉంది. అధికార యంత్రాంగము, పోలీసు యంత్రాంగము ఆయన చెప్పినట్టు వినేవాళ్ళు ఉంటారు. ఇవాళ ఇంకా దుర్మార్గం ఏంటంటే ఆయన వచ్చినప్పుడు లేచి నిలబడి భక్తి వ్యక్తీకరిస్తున్నారు పోలింగ్ సిబ్బంది. అది ఇంకా అభ్యంతరకరం. ఎందుకంటే యంత్రాంగం ఎప్పుడు కూడా నిష్పాక్షికంగా ఉండడమే కాదు, నిష్పాక్షికంగా ఉన్నట్టు కాన్ఫిడెన్స్ కూడా క్రియేట్ చేయాలి. అంటే ఇప్పుడు నేను కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఎలక్షన్ డ్యూటీ చేసిన వాడిని. ఎలక్షన్ డ్యూటీలో ఉన్నప్పుడు యు ఆర్ ది బాస్ ఆఫ్ ద పోలింగ్ బూత్. నీకు ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ వచ్చినా లేవాల్సిన అవసరం లేదు. అది నీకు గౌరవ ఉన్నా, భక్తి శ్రద్ధలు ఉంటే బయట ప్రదర్శించు. ఎన్నికల కమిషన్ డ్యూటీలో ఉన్నప్పుడు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నీవు జరుపుతున్నావు అన్న కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలంటే ఆ బయాస్ ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. కానీ అందరి ముందట నువ్వు లేచి నిలబడి దండాలు పెడితే
వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఇట్ విల్ సెండ్? సో అది అందువల్ల అలా భక్తి ప్రవృత్తులు ప్రదర్శించినటువంటి సిబ్బందిపై కూడా చర్యలు తీసుకోవాలి. మరి వాళ్ళు బయాన చేశారా, భక్తితో చేశారా? బయాన చేసడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే అక్కడున్న వాతావరణ రీత్యా. అందువల్ల ఫ్యాక్షన్ చరిత్ర ఉండి లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో ప్రతిపక్షాలను నామినేషన్లు కూడా వేయనీయలేదన్న ఆరోపణలు ఎదుర్కొన్న పిన్నెల్లి ఉన్న ప్రాంతంలో ఎందుకని ఎన్నికల యంత్రాంగం తగు ఏర్పాట్లు చేయలేదు అనేటువంటి క్వశ్చన్ కూడా వేయాలి. తర్వాత రాజకీయ పార్టీలు కోరుకోవాల్సింది ఏంటంటే, అయ్యా ఇది ఒక్క ఐసోలేటెడ్ ఇన్సిడెంట్గా చూడకూడదు, రాష్ట్రంలో ఇతర చోట్ల కూడా ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఎవరెవరు బాధ్యులు, దీనిపైన నిష్పాక్షికంగా జరగాల్సిన అవసరం ఉంది. ఎన్నికల కమిషన్ యాక్టివ్గా వ్యవహరించకపోతే కౌంటింగ్ ప్రక్రియ పైన భయాందోళన వ్యక్తమవుతుంది, అది ఇంకా ప్రమాదకరం. సో ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ ఒక అయితే కౌంటింగ్ ప్రక్రియ యొక్క శాంక్టిటీ పైన ప్రజలకు గనక నమ్మకం పోకపోతే ఫేర్ ఎలక్షన్, ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ పైన విశ్వాసం పోతుంది. అందువల్ల పిన్నెల్లి వ్యవహారంలో సమగ్రంగా చర్యల అవసరం మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. సార్, ఇప్పుడు ఈసీ కానీ ఇతర శాఖల అధికారులు కానీ వైసీపీ నాయకుల మీద సరైన చర్యలు తీసుకోలేదని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తూ ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు ఈసీ టీడీపీతో కుమ్మక్కయింది అని చెప్పి. ఇటువంటి నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియపై కూడా ఇరు పార్టీలు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఈసీ ఏం చేయాలి? ఖచ్చితమైన కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల అధికారుల నియమించడంలో కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఎన్నికల కమిషన్ నియామకంలో ఉండాలి అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పితే దాన్ని అమలు కాకుండా చేసి పార్లమెంట్లో చట్టం చేసి కోర్టు చీఫ్ జస్టిస్ ఉండకూడదు అని చెప్పి స్టాండ్ తీసుకున్నది కేంద్ర ప్రభుత్వం. సో ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం చేతులు అయితే జగన్మోహన్ రెడ్డి చేతులు అయితే ఉండదు, అంతవరకు గ్యారంటీ కదా. సో కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలకు ముందు అధికారులను మార్చమంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసులు మార్చారు, ఇంతకన్నా ఎక్కువ ఉంటుందండి ఇంకా. సో డీజీపీని మార్చినటువంటి ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోలేదా? ఒక పిన్నెల్లి పైన చర్యలు తీసుకోలేదా? సో డీజీపీని మార్చి చీఫ్ సెక్రటరీని కట్టడి చేసి డిఐజీ ర్యాంక్ అధికారులను మార్చగలిగిన ఎన్నికల కమిషన్ పిన్నెల్లి పైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్న అయితే ముందుకు వస్తుంది కదా. సో ఆ ప్రశ్నకు ఆన్సర్ చెప్పితే మీ కౌంటింగ్ ప్రక్రియ పైన విశ్వాసం పెరుగుతుంది. సో దానికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. నేను చెప్పేదే చెప్తున్నారు, మళ్ళీ చెప్తున్నాను. ఎన్నికల కమిషన్ అంటున్నాడు సార్ అని చెప్పి కింద టీడీపీ వాళ్ళు వీర విధేయులు రంగంలో దిగుతారు. అయ్యా మీ నాయకులు కూడా ఎన్నికల కమిషన్ అడుగుతున్నారు, నేను కాదు. వరలరామయ్య ఎవరిని అడిగినా మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఎన్నికల కమిషన్ అడిగారు. టీవీ ఛానల్లో మీ అభ్యర్థులు మీ ప్రతినిధులు వచ్చి ఏం చెప్తున్నారు? ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలంటున్నారు. నేనైనా ఎవరైనా అది అడుగుతారు, ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడు ఎన్నికల కమిషన్కు లోబడి ఉంటుంది. అందువల్ల కౌంటింగ్ కూడా ఎన్నికల కమిషన్ లోబడి యంత్రాంగం ఉన్న సమయంలోనే కౌంటింగ్ జరుగుతుంది. అందువల్ల కౌంటింగ్ పైన విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత కూడా ఎన్నికల కమిషన్ పైన ఉంటుంది.